వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. అందులో ఇండియా ఓడిపోతే అందరం బాధపడ్డాం. అంతేనా? ఎందుకు బాధపడ్డాం? మ్యాచ్ వల్ల మనం బాధపడేటట్టయితే ఆస్ట్రేలియా దేశం అంతా పండగలు చేసుకుంది. మరి ఒకటే మ్యాచ్కి వాళ్ళందరూ ఎందుకు పండగ చేసుకున్నారు, మనందరం ఎందుకు బాధపడ్డాం? అంటే మనం ఇండియాతో అటాచ్ అయ్యి ఉన్నాం, అందుకని మనకి బాధ వేసింది. వాళ్ళు ఈ దేశంతో అటాచ్ చేయలేరు, వాళ్ళ దేశంతో అటాచ్ చేయన్నారు. జరిగిన సంఘటన ఒకటేనా, మన మనస్సు వల్ల, మన అటాచ్మెంట్ వల్ల ఆనందమో దుఃఖమో కలుగుతాయి. అది చెప్పిన నారదుడు, నాయన అంతే జీవితం అంటేను, హాయిగా ఇంటికి నువ్వు వెళ్ళిపోయి ఇవేం పట్టించుకోకు, ఆడుకో, ఇదిగో ఇప్పుడు నేను చెప్పాను కదా అదొక్కటి పాటించి మనస్సుని నియంత్రించుకో అని చెప్పాడు. మంచి మాట. ఒకవేళ పిల్లవాడు అది తీసుకుని వెళ్ళిపోయి ఉంటే ఇంటికి, ఆ మాట కూడా ఆ పిల్లవాడిని ఉద్ధరించి వస్తుంది. కానీ ధ్రువుడు ఒక నమస్కారం పెట్టి, స్వామి చెప్పిన మాట చాలా బాగుంది, నేను పాటిస్తాను అదేని చెప్పి ఇంకా వెళ్ళిపోవడం మొదలుపెట్టి. ఆగు నాయనా ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, నాకు విష్ణుమూర్తి కావాలి. ఇప్పుడు అర్థమైంది, ఓహో అయితే పూనికతో ఉన్నాడు, ఇతనికి ఇవ్వాలి మంత్రం అని.